యాకోబు, యేసేవు అని ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంట. వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటంటే, యేసేవు పని చేసుకుని వచ్చి వాళ్ళ తమ్ముడు వండిన వంటకాన్ని చూసి, చిక్కుడుకాయల కూర, ఆ వంటకాన్ని చూసి ఎర్రెర్రగా ఉన్న కూర నాకు పెట్టి అన్నాడంట. ఎందుకు పెట్టాలి యేసేవు అని అడిగితే, యేసేవు అన్నాడంట, నేను చాలా పని చేసుకుని వచ్చాను, చాలా ఆకలిగా ఉంది, నాకు పెట్టేసి అర్జెంటుగా పెట్టినా కానంటే, అప్పుడు యాకోబు తెలివిగా ఆలోచించి, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తావా అని అడిగాడంట. జ్యేష్ఠత్వము అంటే మనకివ్వబడిన ఒక ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను అంటున్నాడు, నువ్వు ఇవ్వగలవా, నీకు ఆకలి నేను తీరుస్తాను, నాకు ఇవ్వగలవా అంటే, యేసేవు ఆకలికి ఉండలేక తన ప్రాణం పోతుందేమో అని జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నాడు. అంటే తనకు ఇవ్వబడిన ప్రత్యేకతను నమ్మేసుకున్నాడు. సమాజంలో నిజం చెప్పాలంటే ఆకలి కోసం, ఆ పొట్టకూడి కోసం ఎంతమంది తప్పుడు పనులు చేయట్లేదు ఆలోచించండి ఒకసారి. ఎంతమంది తప్పుడు పనులు చేయట్లేదు? వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి, వాళ్ళ పిల్లల్ని పెంచుకోవడానికి, వాళ్ళని వారు పెంచుకోవడానికి ఏం చేస్తున్నారంటే, వాళ్ళు వీళ్ళు కడుపు కొడుతున్నారు. అమాయకులు కడుపులు కొట్టేస్తున్నారు. ముక్కు మొహం తెలియని వాళ్ళు కడుపులు కొడుతున్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే, వాళ్ళ సంసారం చక్కబెట్టుకోవడం కోసం, వాళ్ళ కడుపు ఆకలి తీర్చుకోవడం కోసం, వాళ్ళకి శరీరానికి కావాల్సినవన్నీ సమకూర్చుకోవడం కోసం ఎదుటివాడి పొట్టకూడు కొడుతున్నారు అంటే కొడుతున్నారు.